ఈ రోజు అల్లు అర్జున్ గారి కేసు అయితే ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు అడ్వకేట్ గడ్డం శ్రీరామ్ గారు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మరి అల్లు అర్జున్ కేసు అయితే మరి చాలా మలుపులు తిప్పిందని కూడా చెప్పొచ్చు. అంటే తను ఒక ఐకాన్ స్టార్ అవ్వడం వల్ల కూడా అందరు ఈ కేసు పైన ఏం జరుగుతుంది, ఎటెళ్తుంది, మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా, ఏంటి కోర్టు ఏం తీర్పునిస్తుంది అనే విషయం పైన మాత్రం ఈరోజు చాలా మంది కూడా ఉత్కంఠంగా ఎదురు చూడడం జరిగింది. మరి ఇప్పుడైతే ఏం జరిగింది సార్ అసలు? కోర్టు లోపల న్యాయమూర్తి గారు ఎలాంటి బెయిల్ కండిషన్స్ పెట్టారు? Two sureties అండి 50 lakhs. Each one surety have a 50,000. 2 persons పేరు మీదుగా 50,000 డిపాజిట్ చేయాలి. వాళ్ళు అతనికి షూరిటీగా ఉంటారు. తర్వాత కండిషన్స్ ఉన్నాయి. మేము ఇంకా అది చదవలేదు, ఆన్లైన్ పెడతానని చెప్పారు. వాళ్ళ అడ్వకేట్ కూడా చూడలేదు. కండిషన్స్ అయితే ఉన్నాయి. ఎనీ బెయిల్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్కి అందుబాటులో ఉండాలని, మొదటి సోమవారాలు అటెండ్ అవ్వాలని, ఇలా ఉంటాయి కండిషన్స్. ఈ కండిషన్స్ అనేవి అక్కడ అప్లై చేశారు. ఆ కండిషన్స్ అనేవి ఉన్నాయి. బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎనీ కేసులో ఏంటంటే బెయిల్ ఫర్ రూల్ ఫర్ ఆల్ ది అక్యూజ్డ్ అండి. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. అందులో భాగంగానే బెయిల్ ఇవ్వటం జరిగింది. బెయిల్ ఇవ్వటం అని అంటే ఈ కేసులో నేరం ఆరోపించబడిన వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవటం అయింది. జ్యుడిషియల్ నుంచి మళ్ళీ అతనికి స్వేచ్ఛ, కోర్టు పరిధిలోనే అతనికి స్వేచ్ఛను మళ్ళీ ప్రసాదించడం జరిగింది అనుకోవాలి. సెలబ్రిటీ అని చెప్పేసి తను అవుట్డోర్ లకు షూట్ల పర్పస్ లో వెళ్తారు కాబట్టి తనకి ఏమన్నా స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది? అలా ఏముండదండి. ఒకవేళ కండిషన్స్ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టమని చెప్పి ఉండొచ్చు, లేకపోతే అంటే ఏ కండిషన్స్ ఉందో మనకు తెలియదు ఇంతవరకు. పెట్టమని చెప్పొచ్చు కొన్నిసార్లు, లేకపోతే లేదు రివీల్ చేయలేదు. వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ వన్సో ట్వైసో వచ్చి పోవాలని చెప్పొచ్చు. చార్జ్ షీట్ ఇట్ మేబీ కంప్లీట్ ఇన్ 19 days లోపల చార్జ్ షీట్ అయిపోతుంది కాబట్టి అది పూర్తి అయిపోతే, ఒకవేళ ఆఖరికి వాళ్ళు పాస్పోర్ట్ ఇలాంటివి తీసుకున్నప్పటికీ వాటిని కూడా మళ్ళీ చార్జ్ షీట్ వేసారు, మాకు పనులు ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. మేబీ అంత సీరియస్గా ఇచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్ కాజ్ టు డెత్ కాబట్టి అంత అవసరం లేకుండా ఉంది. అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం? ఈ సెక్షన్స్ లో అందరికీ బెయిల్ వస్తుందండి. అంటే A1, A2, A3 వరకు కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ అనేది గ్రేవియస్ గా ఉంటుంది. అంటే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కారణం, మొదటి కారణంలో వాళ్ళని చూపిస్తారు కాబట్టి కొంచెం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళకి కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా మర్డర్ కాదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్. ఒక విషయం సార్, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్లే ఫ్యాన్స్ కి ఇబ్బంది కలిగి అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ ఉంది. కానీ మరి అక్కడ పోలీసుల తప్పిదం కూడా ఉంది అనే విషయాలు అయితే వీడియోల ద్వారా వెల్లడవుతున్నాయి. మరి పోలీసులకి ఇలాంటి ఎలాంటి చర్యలు వర్తిస్తాయి అంటారు? వాళ్ళ మీద ఏమైనా కేసు అయ్యే అవకాశాలు ఉన్నాయి? మొదట్లో ఈ కేసు విషయంలో మేము ఇక్కడ సెక్షన్ 105 అతను కేవలం అభివాదం చేయడానికి వెళ్ళాడు, వర్తించదని చెప్పాం ఫస్ట్ నేనే. తర్వాత ఆ కేసులో పోలీసు వాళ్ళు సప్లిమెంటరీగా రిలీజ్ చేసిన వీడియోస్ చూస్తే ఇతను వెళ్ళిన సందర్భంగానే అక్కడ డెత్ జరిగినట్టుగా ఉంది. అంటే ఆ హ్యూజ్ క్రౌడ్ ఇంకా పెరగడం, అదంతా జరగడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళకి ఏంటంటే కాగ్నిజెన్స్ ఉంది కేసు నమోదు చేయడానికి ఇతని మీద. ఇతను వెళ్ళినప్పుడే హ్యూజ్ క్రౌడ్ వచ్చింది అనేది వాళ్ళు కారణం చూపారు. అక్కడ వరకు ఆ విషయాన్ని తీసుకోవచ్చు వెరీ క్లియర్ గా. ఇక మీరు అడిగింది క్వశ్చన్ ఏమి అడిగారు? ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళ తప్పిదం కూడా ఉంది. పోలీసు వాళ్ళ తప్పిదం అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో క్రౌడ్ వచ్చేదాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏసీపీ వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అక్కడికి ఏసీపీ గారిని కూడా కలవనీయకుండా బౌన్సర్లు ఆపారు. ఇవన్నీ కూడా పోలీసు మీద వచ్చే ఆరోపణలు తిప్పికొట్టడానికి ఒక అవకాశం కల్పించినట్టు అయింది వాళ్ళకి. సో మేము మొదట ఏం చెప్పామంటే ఇందులో పోలీసు వాళ్ళని కూడా భాగం చేయాలి అని చెప్పాం. వాళ్ళు కూడా హ్యూజ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళని కూడా సస్పెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాం. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు సప్లిమెంటరీగా రిలీజ్ చేసిన వీడియోస్, రిమైండ్ డైరీ వెరీ క్లియర్గా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. దానివల్ల ఈ కేసులో ఈ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళు రిమైండ్ చేశారు. వాళ్ళందరూ కూడా బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది. కోర్టు ఇన్స్టెంట్గా ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ విషయంలో అంటే ఈ కేసు మళ్ళీ ఎప్పుడు విచారణ జరగబోతుంది సార్? ఎలాంటి విధుల్లో జరగబోతుంది? పోలీసు వారికి సంబంధించి అల్లు అర్జున్ ని విచారించడం జరిగిపోయింది. మిగతా వారికి సంబంధించి అంటే ఇందులో ఏంటంటే ఈ చార్జ్ షీట్ వేసేంత వరకు ఎప్పుడైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, పోలీసులకు సహకరించాలి. చార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఏమవుతుంది అని అంటే, చార్జ్ షీట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా కేసు ట్రయల్స్కి వస్తుంది. వాళ్ళకు నోటీసులు వెళ్తే వాళ్ళందరూ నోటీసులు తీసుకొని వాళ్ళ అడ్వకేట్లను తీసుకొని వచ్చి ఈ కేసుని వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చేదాన్ని బట్టి
దీనిపైన ఎవరికి అక్విటల్ వస్తుందా లేకపోతే కన్విక్షన్ పడుతుందా అనేది అప్పుడు జడ్జి నిర్ణయిస్తారు. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇప్పుడైతే ఒక ఊరట లభించింది అనుకోవచ్చు. ఇది ఊరట అనడం కంటే కూడా ఈ స్థితి దాకా తెచ్చుకునేకోకుండా మనం హీరోలం కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాలి. మనము ఒంటరిగా వెళ్ళొచ్చు, ఎవరితో సంబంధం లేకుండా బ్రతకొచ్చు. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు మన ప్రత్యక్ష సంబంధాల ద్వారానే ఆర్థికంగా మనం ముందుకు వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజలతోనూ సమాజంతోనూ సంబంధాలు కలిగి ఉండాలా. ఆ ఇష్యూస్ జరిగినప్పుడే అప్పుడే వెళ్ళి వారికి గనక కనిపించి కొంత అమౌంట్ అప్పుడే ప్రకటించి నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలి అని చెప్పి ఈ వ్యవస్థలకు చెప్పుకొని ఉంటే ఇంత ఎఫెక్ట్ పడకపోవచ్చు. మనము సమాజం చట్టం కూడా ఏం చేసింది అంటే ఈ విషయంలో నువ్వు ఆయన వ్యవహరించిన విధానం కూడా అంటే వెంటనే సక్సెస్ మీట్ పెట్టుకోవటం, పట్టించుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా అతని దగ్గర కేసీపీని కూడా రానికపోవటం, ఇవన్నీ కూడా చట్టంలో మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా గమనిస్తుంది. మనం నిందితుడం కాదు అని అనుకున్నప్పుడు మనం వేసే చర్యలు వేరే ఉంటాయి, మనకు సంబంధం లేదన్నప్పుడు వేసే చర్యలు వేరే ఉంటాయి. ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే హీరోగా నిలబడాలి, ఇక్కడ దాకా రాకుండా వ్యవహరించాల్సిన తీరేందనే దాన్ని అతను గమనించడమే ఈ చట్టం ఆయనకు నేర్పించే పాఠం. ఈ సందర్భంగా ఇంతటితో రిలీఫ్ అని కాదు, ఈ కేసు ఒక 3 ఏళ్ళు కొట్లాడతారు. ఆ 3 ఏళ్ళు కొట్లాడిన తర్వాతనే అప్పుడు అక్విటలా లేకపోతే అది ఆయనకి ఆ కేసు క్లోజ్ అవటం ఏదనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.